అందరికీ నమస్తే. ఈరోజు 6th క్లాస్లో లాస్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. సమానత్వము వైపు, ఈక్వాలిటీ టువర్డ్స్ అనే ఒక లెసన్ ఉంది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమి ఇస్తాడనేది ఇందులో డిస్కస్ చేసుకుందాం. ఈ అనాలిసిస్ చేసిన తర్వాత లాస్ట్లో ఇందులో మనకి ఏం రావచ్చు, ఇంకా అదనంగా వచ్చే అంశాలు కూడా డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ మనం చూస్తే, భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు కాదా, కొందరు మాత్రమే సమానులు. అందరూ చట్టం ముందు అందరూ సమానులు అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రం. ఇది ఆర్టికల్ 14 అనేది చెప్తుంది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానులు అనే పదం మనకు తెలిసిందే. సమాజంలో ఒక వ్యక్తిని లేదా సమూహాన్ని తక్కువ చేసి చూడడాన్ని ఏమంటారు? సమాజంలో కొన్ని వర్గాల వారిని వాళ్ళకి అనుకూలంగా ఉండి కొన్ని వర్గాల వారికి వ్యతిరేకంగా ఉండే అంశాన్ని మనం ఏమంటాము? ఆప్షన్ ఏ సమానత్వం అంటామా, వివక్షత అంటామా, స్వేచ్ఛ అంటామా, సోదరభావం అంటే వివక్షత అంటాను వాడి వివక్షత. భారతదేశంలో సమానత్వ సాధనకు అతి ముఖ్యమైన పత్రం ఏది? భారతదేశంలో ఈక్వాలిటీకి ఇచ్చే అతి ముఖ్యమైన చార్టర్ ఏది? ప్రాథమిక విద్యా చట్టమా, భారత రాజ్యాంగమా, మానవ హక్కుల పత్రమా, సమాచార హక్కు చట్టం? అంటే భారతదేశంలో సమానత్వం కోసం తెలియజేసేది రాజ్యాంగ పత్రమే అని చెప్పాలి. ఇక్కడ ఆప్షన్ రాజ్యాంగ పత్రం ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ బి, భారత రాజ్యాంగం. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్య దేశాలలో పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ఆప్షన్ బి ప్రత్యేక ఓటు హక్కు, ఆప్షన్ సి వర్గ ఓటు హక్కు, ఆప్షన్ డి మత ఓటు హక్కు. సో అందరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వడాన్ని మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. దాన్ని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 326 అనేది నిన్న మీకు గత వీడియోలో చెప్పాను. ఆర్టికల్ 326 అనేది 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా వర్ణ భేదము, లింగ భేదము, జాతి భేదం ఏది లేకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వడాన్ని సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటారు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ వయసు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కలుగుతుంది? 16 సంవత్సరాల, 18 సంవత్సరాల, 21 సంవత్సరాల, 25 సంవత్సరాల? మనకి 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి 1989 వరకు కూడా ఓటు హక్కు కావాలి అంటే 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. కానీ 61వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ కాలంలో 61వ రాజ్యాంగ సవరణ చేశారు. మొదటిసారిగా 1989వ సంవత్సరంలో 21 సంవత్సరాలకు ఉన్న వయసును 18 సంవత్సరాలు కుదించి 18 ఏళ్ళకే ఓటు హక్కు ఇవ్వడం మొదలుపెట్టారు. మరొక్కసారి ముఖ్య అంశాలు, రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పటి నుండి 1989 వరకు భారతదేశంలో ఎవరికైనా ఓటు హక్కు రావాలంటే పౌరుడికి 21 సంవత్సరాలు పూర్తవ్వాలా. కానీ రాజీవ్ గాంధీ కాలంలో 61వ రాజ్యాంగ సవరణ చేసి 21 సంవత్సరాల వయసును కాస్త 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. అది ఏ సంవత్సరం అమలులోకి వచ్చిందంటే ఆ సవరణ 1989లో అమలులోకి రావడం జరిగింది. ఇది ఒక అంశం. నెక్స్ట్ వన్, పూర్వకాలంలో సమాజంలో కొందరిని తాకకూడని వారిగా చూడడాన్ని ఏమంటారు? అన్టచబుల్ అంటాం. కుల వివక్షత అంటామా, అస్పృశ్యత అంటామా, మత వివక్షత అంటామా, లింగ వివక్షత అంటామా? అన్టచబుల్. నిన్నే మనం అస్పృశ్యత అనే పదాన్ని వాడాలి. ఓకే, ఇది మనకు తెలిసిన పదమే. భారత రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పేర్కొంటారు? మనందరూ తెలిసిందే. మహాత్మా గాంధీనా, బిఆర్ అంబేద్కర్నా, జవహర్లాల్ నెహ్రూనా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మనందరూ తెలిసింది. రాజ్యాంగ నిర్మాత ఎవరంటే బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, బిఆర్ అంబేద్కర్ ఏ కులానికి చెందినవాడు? బ్రాహ్మణుడా, క్షత్రియ, మహర్ అండ్ వైశ్య? ఇతను మహారాష్ట్రలో మరాఠాలో మహర్ అనే ఒక నిమ్న కులాలకు చెందిన వ్యక్తిగా మనం ఇక్కడ చెప్తాము. మహర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం అస్పృశ్యత నిషేధించబడింది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 అన్నాడు. ఇక్కడ మీకు తర్వాత ఒకసారి ఆర్టికల్స్ వివరిస్తాను. బట్ ఇక్కడ అస్పృశ్యత నిషేధం అనేది ఆర్టికల్ 17. అన్టచబుల్ ఇస్ క్రైమ్. అన్టచబుల్ ఇస్ క్రైమ్ అని చెప్పే ఆర్టికల్ 17. అన్టచబుల్ ఇస్ సిన్ అంటే అంటరానితనం పాపం అనే స్లోగన్ ఇచ్చింది మహాత్మా గాంధీ. అన్టచబుల్ ఇస్ సిన్ అని చెప్పింది మహాత్మా గాంధీ. అన్టచబుల్ ఇస్ క్రైమ్ అని చెప్పింది మాత్రం మనకి ఆర్టికల్ 17 అని చెప్పాలా. నెక్స్ట్ వన్, మగ ఆడలే తేడాల ఆధారంగా చూపించి వివక్షతను ఏమంటారంటే లింగ వివక్షత అంటారు. తెలిసిన పదమే అది. సమాజంలో ఒక సమూహం లేదా వర్గం గురించి ముందే
ఏదైనా సమాజంలో ఒక వర్గం గురించి ముందే స్థిరమైన ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉండడాన్ని ఏమంటారు? కొన్ని వర్గాల వారిని ముందుగా మనం ఒక ఊహించుకుంటాం అనమాట. అలాంటి ఊహను ఏమని పిలుస్తారు? సమానత్వం అంటామా, పక్షపాతం లేదా పూర్వాభిప్రాయం, దీన్ని ప్రిజుడిస్ అంటామా, న్యాయం అంటామా, గౌరవం అంటామంటే దాన్ని పక్షపాతం, దీనికే మరో పేరు పూర్వాభిప్రాయం లేదా ప్రిజుడిస్. కొన్ని వర్గాల వారిని మనం ముందుగానే ఒక ఊహతో ఒక రకమైన నిర్ణయానికి వచ్చేస్తుంటాం, అలాంటి దాన్ని పక్షపాతం అని పిలుస్తాం. దీన్ని ఇంగ్లీష్లో ప్రిజుడిస్ అని అంటారు. నెక్స్ట్ వన్, పాఠశాలలో పిల్లలందరికీ కలిసి భోజనం అందించే ఏ పథకం సమానత్వాన్ని పెంచుతుంది? అక్షర దీపమా, మధ్యాహ్న భోజన పథకమా, అమ్మఒడ, లేకపోతే తల్లికి వందనమా, బాల వికాసమా? అంటే ఇక్కడ సాధారణంగా ఇక్కడ తప్పబడి తల్లికి వందనం అమ్మఒడి పడింది, ఎందుకంటే ఓల్డ్ స్కీమ్. బట్ ఇక్కడ పిల్లలందరూ పాఠశాలలో పిల్లలందరూ కలిసి భోజనం చేయడం అనేది ఏ కార్యక్రమం అంటే మనకి మధ్యాహ్న భోజన పథకం అనేది తెలిసిన ఆప్షన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్, భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఏది? తమిళనాడా, కేరళనా, కర్ణాటకనా, ఆంధ్రప్రదేశ్? అంటే భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మొదటిగా ప్రారంభించింది అయితే తమిళనాడు. అయితే వాస్తవపరంగా ఇంకా డెప్త్ పోవాలంటే మొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది అయితే గుజరాత్. కానీ అన్ని ప్రాంతాల్లో గుజరాత్ ప్రారంభించలేదు. కానీ అన్ని ప్రాంతాలలో పాఠశాలలో అన్ని ప్రాంతాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రంగా తమిళనాడు చరిత్రకి ఎక్కిందని మనం కూడా చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా మిడ్ డే మీల్స్ పెట్టాలని, అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా మిడ్ డే మీల్స్ అమలు చేయాలని ఏ సంవత్సరంలో తీర్పిచ్చిందంటే 2000లోనా, 2001లోనా, 2005లోనా, 2010లో? అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క పిల్లవాడికి మిడ్ డే మీల్స్ అందించాలని సుప్రీంకోర్టు 2001లో ఒక తీర్పు ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రభుత్వాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి చేసే ప్రయత్నాల్లో ఒకటి. ప్రభుత్వాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి చేసే ప్రయత్నాల్లో ఒకటి ఏంటి? ప్రభుత్వ పాఠశాల స్థాపించడమా, ధనికులు సాయం చేయడమా, ప్రత్యేక వర్గాల వారిని ప్రోత్సహించడమా, చట్టాలను రద్దు చేయడమా? ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే ప్రత్యేక వర్గాల వారికి ప్రోత్సహించి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ప్రభుత్వ పాఠశాలలు స్థాపించినందుకు మాత్రాన అందరికీ సమాన అవకాశాలు రాకపోవచ్చు, కానీ కొన్ని ప్రత్యేక వర్గాలు ఉంటాయి. ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, మైనార్టీ అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, దివ్యాంగులు అవ్వచ్చు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు కల్పిస్తే అక్కడ సమానత వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలంటే ప్రత్యేక వర్గాలను ప్రోత్సహించడం. ఆప్షన్లు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల ఉందని అటువైపు వెళ్ళిపోకండి, ప్రత్యేక వర్గాలను ప్రోత్సహించడం అనేది ఆన్సర్ మనం గుర్తించాలి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఏది? డెమోక్రసీకి మెయిన్ బేస్మెంట్ ఏదంటున్నారు? అసమానత్వమా, సమానత్వమా, రాచరికమా, వర్గ విభజన? అంటే అందరికీ తెలిసిందే సమానత్వం అనేది డెమోక్రసీకి ప్రధానమైనది. మనందరూ తెలుసు అమెరికాకు చెందిన అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం కోసం చాలా ఫేమస్ స్లోగన్ ఇచ్చారు. ద గవర్నమెంట్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, ద సూపర్మసీ పవర్స్ అండ్ రెస్ట్ విత్ ద పీపుల్. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఏర్పడిందే ప్రజాస్వామ్యం స్లోగన్ ఎవరు ఇచ్చారంటే అబ్రహాం లింకన్ గారు ఇచ్చారని చెప్పాలి. నెక్స్ట్ వన్, ఇందులో మరో అంశం, ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య ఏది? ఒక వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య ఏది? ఇందులో ఆప్షన్ సమానంగా చూడడం దెబ్బతీస్తుంది ఆత్మగౌరవాన్ని, గౌరవించడం వల్ల దెబ్బతీస్తుందా, వివక్షత చూపడం వల్ల దెబ్బతీస్తుందా, అవార్డులు ఇవ్వడం పాజిటివ్, సమానంగా చూడడం పాజిటివ్, గౌరవించడం పాజిటివ్, కానీ వివక్షత అనేది మాత్రం అది నెగిటివ్. కాబట్టి ఇది ఆన్సర్ ఇది అవుతుంది. ఆత్మగౌరవం దెబ్బతీసేది వివక్షతతో చూడడం. నెక్స్ట్ వన్, సమాజంలో కొంతమంది పేదరికం కారణంగా ఆహారము, బట్టలు, ఇల్లు పొందలేకపోవడాన్ని ఏ అసమానత్వం అంటారు? సామాజిక అసమానత్వమా, ఆర్థిక అసమానత్వమా, లింగ అసమానత్వమా, మత అసమానత్వం? అంటే కొంతమంది కొన్ని సదుపాయాలు ఉన్నాయి, కొంతమంది కొన్ని సదుపాయాలు లేవు. సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం ఆర్థిక పరమైన అసమానత. ఇక్కడ చూసుకోవాలి ఆప్షన్ బి, ఆర్థిక అసమానత్వం. మన దేశంలో పూర్వకాలం నుండి సమాజాన్ని వివిధ వర్గాలుగా విడదీసిన వ్యవస్థ ఏది? మన భారతీయ సమాజంలో పూర్వకాలం నుంచి సమాజాన్ని విభజిస్తున్నటువంటి ప్రధానమైన అంశం ఏది? కుటుంబ వ్యవస్థ,
కుల వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పాజిటివ్, ఆర్థిక వ్యవస్థ పాజిటివ్, విద్యా వ్యవస్థ పాజిటివ్. బట్ కుల వ్యవస్థ నెగిటివ్ కాబట్టి ఆన్సర్ కుల వ్యవస్థను మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, మగపిల్లలు ఏడవకూడదు, ఆడపిల్లలు వంట పని మాత్రమే చేయాలి అనడం దేనికి ఉదాహరణ? మగపిల్లలు ఏడవకూడదు, ఆడపిల్లలు వంట పని మాత్రమే చేయాలి అనడం దేనికి ఉదాహరణ? సమానత్వము అంటే ఈక్వాలిటీకి ఉదాహరణ. జూడీ నిబద్ధ అభిప్రాయాలు అంటే స్టీరియోటైప్, ఒక మోస పద్ధతి. అలాగే స్వేచ్ఛ, ఆధునికత అనేది పాజిటివ్, స్వేచ్ఛ పాజిటివ్, ఈక్వల్ సమానత్వం పాజిటివ్. నెగిటివ్ ఏం కనిపిస్తుంది? స్టీరియోటైప్, ఒక మోస పద్ధతి. ఆడవాళ్ళు నవ్వకూడదు, ఆడవాళ్ళు ఏడవకూడదు, ఇట్లా కొన్ని మోస పద్ధతులు ఏమని పిలాలి అంటే దీని తెలుగులో జూడీ నిబద్ధ అభిప్రాయాలు అని పిలుస్తుంది. మోస పద్ధతి ఇంగ్లీష్ లో స్టీరియోటైప్ అంటాం. స్టీరియోటైప్ అంటే ఒక విధానానికి అలవాటు పడిపోవడం. ఆడవాళ్ళు సింగిల్ గా బయటకు పోకండి, ఆడవాళ్ళు ఎక్కడ నవ్వకూడదు, ఆడవాళ్ళు ఈ పని ఆట పని చేయాలి, ఆడవాళ్ళు తొడవడం చేయాలి, ఆడవాళ్ళు బట్టలు తొడవడం చేయాలి, ఇట్లా ఒక మోస పద్ధతిలో మనం ఉన్నదని ఏమనాలి? ఒక విధానానికి అలవాటు పడ్డాన్ని ఏమనాలి అంటే స్టీరియోటైప్ అని మనం అనాలి. ప్రతి ఒక్కరికి తమకు నచ్చిన మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉండాలని ఏమంటారు? ఆప్షన్ ఏ మత సామరస్యమా, 2 లౌకికవాదమా, మతోన్మాదమా, ఏది ఇక్కడ సెక్యులరిజం. మత సామరస్యం కాదు, సెక్యులరిజం, లౌకికవాదం. లౌకికవాదం అంటే అర్థం ఆప్షన్ ఏ. ఉదాహరణకి క్రింది వారిలో లౌకికవాదానికి సంబంధించిన స్టేట్మెంట్ అన్నాడు అనుకో. లౌకికవాదం అనగా రాజ్యంలో మతం ఉండదు, రాజ్యానికి మతం ఉండదు. రాజ్యంలో మతం ఉంటుంది కానీ రాజ్యానికి అఫీషియల్ మతం ఉండదు. కాబట్టి రాజ్యంలో మతం ఉండదు, రాజ్యానికి మతం ఉండదు. రాజ్యంలో మతం ఉండదు, రాజ్యానికి మతం ఉండదు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. రాజ్యంలో మతాలు ఉంటాయి కానీ రాజ్యానికి అధికారిక మతం మాత్రం ఉండదు. సో అలా ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించదు, ఏ ఒక్క మతాన్ని నెగిటివ్, అందరినీ ఈక్వల్ గా చూడడమే అదే లౌకికవాదము. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక మత దేశమా, లౌకిక దేశమా, రాచరిక దేశమా, కమ్యూనిస్ట్ దేశమా అంటే మనకు తెలుసు ఒక లౌకిక దేశం భారత రాజ్యాంగం, భారతదేశం. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష అపార్థైడ్. ఇట్ ఈస్ ఎ రేషియల్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వైట్ అండ్ నాన్ వైట్. అపార్థైడ్ అనే వివక్షత ఏ దేశంలో ఉండేదంటే ఏమన్నా దక్షిణాఫ్రికా దేశంలో ఉండేదని చెప్పాలి. ఎవరు మనకి ఎలాగైతే భారతదేశంలో కుల వ్యవస్థ ఉండేదో సౌత్ ఆఫ్రికాలో, అమెరికా లాంటి దేశాల్లో రేసిజం అంటే వైట్ అండ్ నాన్ వైట్ అంటే బ్లాక్ వైట్ మధ్య డిస్క్రిమినేషన్ ఉండేది అనమాట. అట్లానే ఇక్కడ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలానా, అబ్రహం లింకన్, మహాత్మా గాంధీ. అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు, మహాత్మా గాంధీ జాతిపిత. అలాగే మార్టిన్ లూథర్ కింగ్ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు, నల్లజాతి వారి కోసం పోరాటం చేశాడు. కానీ ఇక్కడ దక్షిణాఫ్రికా కాబట్టి నెల్సన్ మండేలా రాయాలి. నెల్సన్ మండేలా సుమారు 27 సంవత్సరాల పైగా అతను జైల్లో ఉన్నారు. ఈ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని కూడా నెల్సన్ మండేలా గారు రచించారు. సో ఇది నెల్సన్ మండేలా ప్రత్యేకత. నెక్స్ట్ వన్, సమాజంలో వైకల్యం ఉన్న పిల్లల్ని స్పెషల్లీ ఏబుల్డ్ ఎలా చూడాలి? వైకల్యం ఉన్న పిల్లల్ని ఎలా చూడాలి? చులకనగా చూడాలి, ప్రత్యేక గౌరవంతో సమాన అవకాశాలతో చూడాలి, పాఠశాలకు రానివ్వకూడదు, ఒంటరిగా ఉంచాలి. ఇందులో అన్ని నెగిటివ్ ఏమున్నాయి? ఒంటరిగా ఉంచాలి నెగిటివ్, స్కూల్కి రానికపోవడం నెగిటివ్, అట్లాగే చులకనగా చూడడం నెగిటివ్. పాజిటివ్ అంతా ఏం కనిపిస్తుంది? ప్రత్యేక గౌరవంతో సమాన అవకాశాలతో చూడాలి అని చెప్తుంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, అందరికీ చట్టం ముందు సమాన రక్షణ కల్పించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానం అని చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 32, ఆర్టికల్ 45 అంటే ఆర్టికల్ 14. ఆఫ్టర్ విశ్లేషణ అయిన తర్వాత మీకు ఇంపార్టెంట్ అని చెప్తాను, అందులో బాగా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ వన్, మధ్యాహ్న భోజన పథకం వల్ల పాఠశాలలో వచ్చే మార్పు ఏంటి? డ్రాప్ అవుట్స్ తగ్గిపోతాయా, పిల్లల్లో పోషకాహార లోపం తగ్గిందా, లేక పిల్లల హాజరు శాతం పెరిగిందా? హాజరు శాతం పెరిగింది, డ్రాప్ అవుట్ తగ్గింది, పౌష్టికాహారం పెరిగింది, పిల్లల బడి నమోదు కూడా పెరిగింది. కానీ పైవన్నీ ఆన్సర్స్ అని పాజిటివ్స్ గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రజాస్వామ్య సమాజంలో సమానత్వం స్థాపించడం అనేది ఏంటి? ఒక రోజుతో ముగిసేదా, నిరంతర పోరాటమా, సులభమైన పని, అసాధ్యమైనదా? సమానత్వం ఒక రోజుతో వచ్చేది కాదు, కంటిన్యూ ప్రాసెస్. అది అంతమవదు, ప్రారంభమదు, అది కంటిన్యూగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పాలి సమానత్వం అనేది. నెక్స్ట్ వన్, బాలికలకు సమానంగా విద్యా హక్కు కల్పించే రైట్ టు ఎడ్యుకేషన్ ఏ సంవత్సరం అమల్లోకి వచ్చిందంటే 2010 నుండి అమల్లోకి వచ్చింది. 2005, 2009, 2010, 2014 అంటే
మనకి విద్యా హక్కు చట్టం 21A అనే ఆర్టికల్ ద్వారా మనకి 2010లో అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, సమానత్వము మరియు వివక్ష లేని సమాజం దేనికి దారితీస్తుంది? అసాధిక, దేశ ప్రగతిక, గొడవలక, పేదరికానిక. అవన్నీ నెగిటివ్. పేదరికం నెగిటివ్, గొడవలకు నెగిటివ్, అశాంతి నెగిటివ్. ఒక సమానత్వం వివక్షత లేనటువంటి సమాజం కావాలంటే అది అభివృద్ధికి ప్రగతికి ఒక మిట్టిగా చెప్పాలి. సో ఇవి మనకి ఎంత ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే ఇందులో మనం కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్ ఏంటంటే, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 326. ఇవి మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చెప్తాం. వీటిని ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే, చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 ఏంటంటే, ముఖ్యమైన బహిరంగ ప్రదేశాలలో వివక్షత చూపించరాదు. కులం పేరు మీద గాను, మతం పేరు మీద గాను, జాతి పేరు మీద గాను, వర్ణం పేరు మీద గాను వివక్షత చూపించరాదు. దీని ఆధారంగా, మతం ఆధారంగా, జాతి ఆధారంగా, వర్ణం ఆధారంగా, భాష ఆధారంగా, పుట్టిక ఆధారంగా వివక్ష చూపించకూడదు అని చెప్పాడు 8, 15 ఆర్టికల్. అలాగే ఉద్యోగ అవకాశాల్లో సమానత. ఉద్యోగ అవకాశాల్లో సమానత కల్పించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 16. చూసుకోండి, సమానత్వం అందరూ సమానంగా చూడండి 14, వివక్ష చూపించరాదు 15, ఉద్యోగాల సమాన అవకాశం 16. అలాగే అంటరానితనం అనేది నేరం. అంటరానితనం నేరం, ఇట్స్ ఎ క్రైమ్ అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 17 చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే, భావ ప్రకటన స్వేచ్ఛ. దీన్ని స్వాతంత్రపు హక్కు. స్వాతంత్రపు హక్కు, పత్రికా స్వాతంత్ర హక్కు, మాట్లాడే హక్కు, సంచరించే హక్కు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు, నచ్చిన వృత్తిని చేసుకునే హక్కు, ఆస్తిని సంపాదన, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19 లో ఉంటుంది. స్వాతంత్ర హక్కు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు. గుర్తుపెట్టుకోండి, జీవించే హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 21. జీవించే హక్కు గురించి తెలియజేసేది ఆర్టికల్ 21. ఆ జీవించే హక్కులోనే మనకి విద్యా హక్కు చట్టం. ఈ విద్యా హక్కు చట్టం అనేది ఎన్నో ఆర్టికల్ ఉందంటే 21A లో చేర్చబడింది. జీవించే హక్కులోనే చేర్చబడింది విద్యా హక్కు చట్టం, ఇది 21A. అలాగే ఆల్రెడీ చెప్పాను 326 దేని గురించి చెప్తుందంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పేది ఏదంటే 326. వర్ణభేదం, జాతి భేదం ఏది లేకుండా. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి 1950 నుండి 1989 వరకు ఓటు హక్కు 21 సంవత్సరాలు దాటితే ఇచ్చేవారు. కానీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు. తగ్గించిన వ్యక్తి ఎవరు? రాజీవ్ గాంధీ గారి కాలంలో దీన్ని సవరణ చేసి తగ్గించడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. దీని తర్వాత ఈ సమానత్వం అనే పాఠ్యాంశంలో ప్రముఖ వ్యక్తుల గురించి మనకి వివరించాడు. వాళ్ళు ఎవరో చూద్దాం. సమానత్వం అనే టాపిక్ లో సావిత్రిబాయి పూలే, నెక్స్ట్ సావిత్రిబాయి పూలే. 2 సింధు తాయ్. నెక్స్ట్ కలాం బదులు సావిత్రిబాయి పూలే, సింధు తాయ్.
నెల్సన్ మండేలా అండ్ కలాం గారు, తర్వాత మరియప్పన్ తంగవేలు. అంటే అర్థం ఏంటి? సమానత్వం అంటే మరియప్పన్ తంగవేలు తన కాలును కోల్పోతాడు చిన్న వయసులోనే. అతని పారా ఒలింపిక్స్ లో బ్రెజిల్లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ లో అతను పతాకాన్ని సంపాదిస్తాడు. సో మరియప్పన్ అందులో హై జంప్ లో సంపాదిస్తాడు. సో ఇలాంటి వాళ్ళు సమానత్వం కల్పించి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని స్టోరీ ఇవ్వడం జరిగింది. కలాం గారు మనందరికీ తెలిసింది. కలాం గారు దేశానికి ఎంతో సేవ చేసి తన యొక్క జీవితాన్ని దారిపోసి వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్ అనే పుస్తకాలు రచించి ఎంతో మందికి ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరంటే కలాం గారు. అలాగే నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో అపార్థిడ్ అంటే జాతి వివక్షత కోసం పోరాటం చేసి నలుపు తెలుపు కాదు అందరూ సమానమైన భావాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అవసరమైతే అతను 27 సంవత్సరాలు జైలు శిక్షణ కూడా ఆ నల్లజాతి ప్రజల కోసం అతను జైలు శిక్షణ అనుభవించాడు. ఎవరు అంటే మనకి నెల్సన్ మండేలా. ఇది ఒక స్టోరీ. అలాగే సింధు తాయి చిన్న వయసులోనే తన భర్త తను వదిలేయడం వల్ల తను ఒంటరి అయిపోయి భిక్షగత్తిగా రైల్వే స్టేషన్ లాంటి ప్రాంతాల్లో తిరుగుతూ తను భిక్ష వెతుకునేది. ఆ భిక్ష వెతుకున్న డబ్బులతో సుమారు 1200 మంది అనాథ పిల్లలను తను చేర్చి వాళ్ళని అనాథాశ్రయం ఏర్పాటు చేసి ఎంతో మంది మహిళలకు తను ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచింది సింధు తాయి. సుమారు ఈమెకి 750 అవార్డ్స్ కూడా వచ్చాయి. నారీ శక్తి పురస్కారం కూడా మనకి ఈమె దక్కించుకుంది. ఎవరు అంటే సింధు తాయి. చివరిగా సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్. అలాగే మహిళల కోసం పాఠశాల స్థాపించిన మొదటి వ్యక్తి, మహిళల కోసం హాస్టల్స్ ను కూడా స్థాపించిన మొదటి వ్యక్తి. ఆమె ఎవరంటే సావిత్రిబాయి పూలే. అలాగే ఎంతో మంది మహానుభావులు, ఓం ప్రకాష్ వాల్మీకి, అలాగే బిఆర్ అంబేద్కర్, అలాగే జ్యోతిరావు పూలే, వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు, కుల వివక్షతను వ్యతిరేకించిన వ్యక్తులు. అలాగే కందుకూరి వీరేశలింగం, వెన్నెలకంటి రాఘవయ్య, వీళ్ళు స్త్రీ జనోద్ధరణ కోసం పాటుపడిన వ్యక్తులు. అట్లాగే ఇలా ఎంతో మంది మహానుభావులు ఈ యొక్క సమానత్వం కోసం పోరాటం చేసినట్లు కూడా మనకి టెక్స్ట్ బుక్ లో కొన్ని స్టోరీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకి ఈనాటి ముఖ్యమైన టాపిక్, వాటి యొక్క విశ్లేషణ. దీంతో 6th క్లాస్ క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ నుంచి మనం 7th క్లాస్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. అందరికీ ధన్యవాదాలు.